నమస్కారం. బిజీగా ఉండే తల్లిదండ్రులందరికీ ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఉదయం నిద్రలేచినప్పట్నుంచి రాత్రి పడుకునే వరకు అబ్బా, ఇల్లు ఒక యుద్ధరంగంలా అనిపిస్తోందా? పిల్లల అరుపులు, పనుల హడావిడి, అస్సలు తీరికలేని సమయం, వీటన్నిటితో మనం చాలా త్వరగా అలసిపోతుంటాం కదా. చాలాసార్లు ఇంట్లో ఈ ప్రశాంతత లేకపోవడాన్ని చూసి అరే, మన అదృష్టం ఇంతేలే అనో లేక పరిస్థితులు బాలేవనో సరిపెట్టుకుంటాం. కానీ ఈరోజు మనమొక అద్భుతమైన వాస్తవాన్ని తెలుసుకోబోతున్నాం. మన ఇంటి వాతావరణం, అక్కడి ప్రశాంతత అనేది ఏమాత్రం మన అదృష్టం మీద ఆధారపడి ఉండదు. నమ్మండి, అది కేవలం మనం రోజూ చేసే చిన్న చిన్న దైనందిన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇంటి నిర్మాణం కాదు, ఇంటి అలవాట్లే శాంతిని నిర్ణయిస్తాయి. సరే, అసలు దీని అర్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం. కోట్లు ఖర్చుపెట్టి ఒక పెద్ద అందమైన ఇల్లు కట్టుకున్నంత మాత్రాన అందులో శాంతి, సంతోషం ఫ్రీగా ప్యాకేజ్ వచ్చేయవు కదా. ఇంట్లో ఎప్పుడూ టెన్షన్స్, వాదనలు ఉంటున్నాయంటే దానికి కారణం బయట ఎక్కడో లేదు, అది మన ఇంట్లోనే ఉంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ వ్యక్తిగత వైఫల్యం అస్సలు కాదు. మనం పేరెంట్స్గా ఫెయిల్ అయ్యామని ఫీల్ అవ్వాల్సిన పనేలేదు. ఇది కేవలం మన ఇంట్లో ఉన్న ఎనర్జీ సిస్టమ్కు సంబంధించిన ఒక చిన్న గ్యాప్ మాత్రమే. ఈ చిన్న లాజిక్ అర్థమైతే చాలు, మనం సగం సమస్యను సాల్వ్ చేసినట్లే. ఈరోజు మన విశ్లేషణలో ముఖ్యంగా 5 అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇంటి శాంతి గురించి ఉన్న అపోహ, కోపం వల్ల జరిగే నష్టం, నెగటివిటీ అనే ఉచ్చు, అశుభ్రత తెచ్చే అశాంతి, అలాగే ప్రశాంతమైన ఇంటి కోసం మనం చేయాల్సిన పనులు. మొదటి భాగం, ఇంటి శాంతి గురించి ఉన్న అపోహ. మనలో చాలామంది ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతుంటే మా పరిస్థితి ఇంతే అని వదిలేస్తుంటారు. కానీ సైకలాజికల్గా చూస్తే ఇదొక అతిపెద్ద అపోహ అండి. ఆఫీస్లో జరిగిన స్ట్రెస్సో లేక బయటి ప్రపంచంలో జరిగే గొడవల వల్ల మన ఇంటి ప్రశాంతత దెబ్బతినదు. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, మనమింటి గుమ్మం దాటి లోపలికొచ్చాక ఎలా ప్రవర్తిస్తున్నాం, బూట్లు ఎక్కడ విసురుతున్నాం, పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాం అనే చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్, రొటీన్స్ వల్లే అసలైన టెన్షన్ అయినా ప్రశాంతతైనా మొదలవుతుంది. అవును, ఈ చిన్న అలవాట్లే మన ఇంటి ఎనర్జీని పూర్తిగా మార్చేస్తాయి. రెండవ భాగం, కోపం వల్ల నష్టం. ఇది మన ఇంటి వాతావరణాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో చూద్దాం. ఇది ఇట్టే అర్థమయ్యే విషయమే కదా. ఒకవైపు అరుపులు, చిరాకులు, ఎత్తైన గొంతుతో కంప్లైంట్స్ ఉంటే దానికి రిజల్టేంటి? తీవ్రమైన అశాంతి, పూర్తిగా డిస్టర్బ్ అయిపోయిన ఎనర్జీ. ఒక్కసారి మానసిక శాస్త్రపరంగా ఆలోచించండి. ఎక్కువ శబ్దమున్న ఇంట్లో ఎవరి మనసుకు మాత్రం ప్రశాంతత ఉంటుంది చెప్పండి? కోపమనేది మాటల రూపంలో కఠినంగా బయటకొచ్చినప్పుడు అది ఇంట్లో ఉన్న పిల్లల మెదడుపై భయంకరమైన ఒత్తిడిని పెంచుతుంది. వాళ్లలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల వాళ్ల ఎదుగుదల దెబ్బతినడమే కాకుండా మన ఇంటి ఎనర్జీ మొత్తం అల్లకలోలమైపోతుంది. మూడవ భాగం, నెగటివిటీ అనే ఉచ్చు. ఇది ఎంత సైలెంట్గా పనిచేస్తుందంటే, కేవలం అరుపులు మాత్రమే కాదండి, మనకు తెలియకుండానే రోజువారీ జీవితంలో మనం సాధారణంగా చేసే కొన్ని పనులు ఒక ఉచ్చులా మారిపోయి కుటుంబ శాంతిని మింగేస్తాయి. ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఫిర్యాదులు చేయడం, అనవసరమైన నెగటివిటీని స్ప్రెడ్ చేయడం, లేక ఇతరుల గురించో బంధువుల గురించో చెడుగా మాట్లాడుకోవడం. ఇవి చూసేందుకు చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇవి ఇంటి ప్రశాంతతను వేర్లతో సహా నాశనం చేస్తాయి. మనం మాట్లాడే మాటలు నెగటివ్ అయితే ఆ ఇంట్లో ఉండే వాతావరణం మొత్తం నెగటివ్గా మారిపోయి పనులతో అప్పటికే బిజీగా ఉండే పేరెంట్స్ని మానసికంగా మరింత అలసిపోయేలా చేస్తుంది. నాలుగవ భాగం, అశుభ్రత అశాంతికి ఎలా దారితీస్తుందో చూద్దాం. కేవలం మన మాటలే కాదు, మన చుట్టూ ఉన్న భౌతిక వాతావరణం కూడా మన మెంటల్ స్టేట్ మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ శుభ్రత అనగానే కేవలం చీపురు పట్టి నేల ఊడ్చడం మాత్రమే కాదండి. ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉంటే ఆ వ్యూ చూడగానే మన మెదడుకి కాగ్నిటివ్ ఓవర్లోడ్ అయిపోతుంది. అంటే మన బ్రెయిన్ కంటిన్యూస్గా ఒక అలర్ట్ మోడ్లో ఉండిపోయి తీవ్రమైన మానసిక అలసటకు దారితీస్తుంది. క్లీన్ హోమ్ ఈక్వల్స్ టు కామ్ మైండ్. ఇది చాలా పవర్ఫుల్ సైకలాజికల్ రూల్. శుభ్రంగా, నీట్గా సదుకున్న ఇంట్లో ఉన్నప్పుడు మన శ్వాస కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే గమనించండి. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే, ఉదయం నిద్రలేచిన వెంటనే కళ్ళు తెరవకుండానే బెడ్ మీద నుండే మొబైల్ ఫోన్లు వెతకడం, రాత్రి జరిగిన గొడవల గురించో లేక ఆఫీస్ పనుల గురించో నెగటివ్ ఆలోచనలతో రోజును స్టార్ట్ చేయడం, ఇవి కూడా మనలో ప్రశాంతతను దారుణంగా తగ్గించేస్తాయి.
దయచేసి ఇక్కడ మిమ్మల్ని మీరు నిందించుకోకండి. స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం తెలియకుండానే ఇలాంటివి చేసేస్తుంటాం. కానీ ఈ చిన్న నెగటివ్ అలవాట్లు ఆ రోజు మొత్తానికి ఒక స్ట్రెస్ఫుల్ టోన్ను సెట్ చేస్తాయి. అందుకే మనం పొద్దున్నే ఎలా నిద్రలేస్తున్నామనేది మన మానసిక ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యం. 5వ భాగం శాంతికి పరిష్కారాలు. ఇందాకటిదాకా మన ఎనర్జీ ఎక్కడెక్కడ డ్రైన్ అవుతుందో చూశాం కదా, మరిప్పుడు ఆ ఎనర్జీని తిరిగి ఎలా తెచ్చుకోవాలో, ఆ పాజిటివ్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. తల్లిదండ్రులుగా మనం చాలా సులభంగా ఫాలో అవ్వగలిగే మార్నింగ్ రొటీన్ ఇది. స్టెప్ 1. ఉదయం లేవగానే దయచేసి మొబైల్ ఫోన్ వాడకండి. కనీసం ఒక గంట పాటు దాన్ని పక్కన పెట్టేయండి. స్టెప్ 2. రోజు ప్రారంభంలో కనీసం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని సైలెంట్గా కూర్చోండి. ఆ మౌనం మీ మెదడుకు అద్భుతమైన రీఛార్జ్లా పనిచేస్తుంది. ఇక స్టెప్ 3. ఇంట్లో పిల్లలతో కానీ తోటివారితో కానీ మాట్లాడేటప్పుడు వాల్యూమ్ తగ్గించి చాలా మృదువుగా మాట్లాడండి. ఇలా సాఫ్ట్గా మాట్లాడటం వల్ల మన హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది. ఇది సైకలాజికల్గా ప్రూవ్ అయిన నిజం. అంతేకాదు, ఇది ఇంట్లో భయానికి బదులు ప్రేమను నింపుతుంది. మనం ఈ మార్పును ఖచ్చితంగా తీసుకురాగలం. ప్రశాంతత లేదా శాంతి అనేది మార్కెట్లో కొనుక్కుంటే వచ్చే వస్తువు కాదు, బయటెక్కడో వెతికితే దొరికేది కాదు. అది మన ఇంట్లోనే పుడుతుంది, మన చిన్న చిన్న అలవాట్లలోనే పెరుగుతుంది. మరి ఆ అద్భుతమైన మార్పుని ఎప్పుడు ప్రారంభిద్దాం? ఈ క్షణం నుంచే మొదలుపెడదాం. మీ ఇంటి వాతావరణాన్ని మార్చుకోండి. మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్తు దానంతట అదే అద్భుతంగా మారుతుంది. ఈ చిన్న చిన్న అడుగులతో మీ ఇల్లు ఒక ప్రశాంతమైన స్వర్గంలా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విశ్లేషణలో నాతో పాటు జర్నీ చేసినందుకు ధన్యవాదాలు. ఉత్సాహంగా అడుగు ముందుకెయ్యండి. ఈ పాజిటివ్ మార్పును ఈరోజే ఆహ్వానించండి.